ఓం వారాహి జై వారాహి. అందరికీ నమస్తే అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహిమ్మ వారు అందిస్తున్న ఒక అద్భుతమైన తీపి సందేశం ఏంటి అంటే, బిడ్డ నీ నోరు తీపి చేసుకునే శుభవార్తను నీ కోసం తీసుకొచ్చాను. కాదు అనకుండా నిర్లక్ష్యం చేయకుండా అమ్మ మాట మాత్రం విను. కాదు అంటే మాత్రం ఈ తల్లిని నువ్వు అగౌరవపరిచినట్టే. ఈ అమ్మని అగౌరవపరచడం నీకు ఇష్టమా చెప్పు? లేదు కదా. అందుకే ఆఖరి వరకు విను. నేను చెప్పే మాటలోని పరమార్థమైతే నీకు అర్థమవుతుంది తల్లి. వారాహిమ్మ వారి వాక్కు చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మంచి జాతకం చూపించుకోవాలి అనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ వారాహిమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారండి. మీ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే, చెడు ప్రభావం వల్ల మాకేది కలిసి రావట్లేదు, నరదృష్టి వల్ల మా ఇంట్లో ఎక్కువ ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తున్నాయి, ఏది కలిసి రావటం లేదు, మనశ్శాంతి లేదు అనుకున్న అటువంటి ప్రాబ్లమ్స్ కూడా గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుందండి. ఇంకా ప్రేమ, పెళ్ళి, ఉద్యోగ సమస్యలు, వివాహ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన ప్రాబ్లమ్స్, ఇలా ఏ ప్రాబ్లంకైనా సరే గురువుగారు మీకు మంచి పరిష్కారం అయితే చూపిస్తారు. అయితే గురువుగారిని ఎక్కడెక్కడ కలవాలి అని మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదండి. మీరు ఉన్న చోట నుంచే, మీ ఇంటి దగ్గర నుంచే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించినప్పుడు మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, 96300644. ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లంని క్షుణ్ణంగా పరిశీలించి మంచి పరిష్కారం అయితే మీకు చూపిస్తారండి. పిల్లలకి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నాయని కూడా గురువుగారు చక్కటి పరిష్కారం అయితే మీకు చూపిస్తారు. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరి కరెక్ట్గా చెప్పారు, నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. చాలా నమ్మకమైన వారు కాబట్టి నేను తెలియజేస్తున్నానండి. ఒకసారి మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా సరే తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజుటి అమ్మవారి వాక్కులు మనకు అందిస్తున్న సందేశం, బిడ్డ నీ మంచి కోసమే, నీ జీవితం బాగుండడం కోసమే ఈ రోజున ఈ వాక్కు నీ ముందుకు తీసుకొచ్చానమ్మా. నీకు మాత్రం మంచి జరిపించాలనే నాకుంటుంది. నా మాటల్ని పూర్తిగా ఆలకించిన తర్వాత నీ మనసులో ఉన్నటువంటి ప్రశాంతత, హాయి అంతా ఇంతా కాదు. నా భక్తులు సంతోషంగా ఉంటేనే కదా నాకు ఆనందం. అందుకే కదా ఈ సందేశాన్ని నీ కోసం ఈ రోజున తీసుకొచ్చాను. బిడ్డ ఈ వార్తను తీసుకొచ్చింది నీకోసం మాత్రమే, నువ్వు సంతోషంగా ఉండటం కోసమే భక్త. మరి ఈ అమ్మ మాటలు ఆఖరి వరకు వింటావు కదా. ప్రశాంతంగా ఉంటావంటే నీ జీవితాన్ని నేను ఎందుకు మారుస్తాను చెప్పు. నా భక్తులకు ఎప్పుడు కూడా ఈ సందేశం చేరాలో వాళ్ళకు మాత్రమే చేరుతుంది, నా భక్తులకు మాత్రమే చేరుతుంది. కాబట్టి నువ్వు చింతించకు, నువ్వు నా ప్రియమైన భక్తునివి. బిడ్డ నేను రాసి పెట్టాను కాబట్టే ఈ సందేశం నీ ముందుకొచ్చింది. ఇది నీకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. నీకు ఎవరైతే ఏదైతే చేయాలి, ఏది నీకు చేరాలి అంటారో అది మాత్రమే చేరుస్తాను. ఈరోజు ఇది నువ్వు చూడగలుగుతున్నావంటే మాత్రం ఇది ఈ అమ్మ అనుగ్రహంతోనే. ఆఖరి వరకు విను, పూర్తిగా విని ఈ అమ్మ ఆశీర్వాదం అందుకో. ఏ మాత్రం కూడా నువ్వు అలక్ష్యం, నిర్లక్ష్యం అనేది చేయవద్దు. చూడమ్మా, నీ కోసం నేను ఈ రోజున ఒక చక్కటి శుభవార్తని, తీయటి శుభవార్తని అందిస్తున్నాను. తీపి సిద్ధం చేసుకో, ఆలస్యం చేయవద్దు. నీకై ఈ అమ్మని వేచి ఉండనిస్తావా? నువ్వు ఆఖరి వరకు వినలేదు అంటే మాత్రం, నోరు తీపి చేసుకోవటానికి ముందు లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ తల్లిని అవమానించినట్టే. నీ వారాహ్యమ్మని అవమానించటం, నీకు అగౌరవపరచటం నీకు ఇష్టం లేదు కదా. అందుకే వినమంటున్నాను. పూర్తిగా నా మాటలు విని మాత్రం అర్థం చేసుకో. నీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు అన్నిటినీ దూరం చేసుకో. ఉన్న భారం అంతా తొలగిపోతుంది బిడ్డ, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ వారాహి తల్లి నీ దగ్గర, నీతోని, నీలోనే ఉంటుంది. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు చెప్పు? నీ యొక్క దుఃఖాన్ని ఎందుకు నేను బలవంతంగా నిలిపేసుకుంటున్నావు? నీలో ఉన్న బాధని అలా ఆపుకోవద్దు. నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత ఉండదా? బాధ ఉన్నంత వరకు నీ కష్టం, బాధ, కన్నీళ్ళు, నీ కోరిక ఏదేమైనా సరే నేను నీతోనే ఉన్నానని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఇక అప్పుడు నీకు నీ బాధలన్నీ నశించిపోతాయి. నీ బాధలు, సమస్యలు, కోరికలు, కన్నీళ్లు చెప్పుకోవటానికి ఎవ్వరూ లేరు.
అలా బాధపడుతున్నావని నాకు దుఃఖంగా ఉందమ్మా. నీకు దుఃఖం వస్తే అణచివేసుకొని నీలో నువ్వు కుమిలిపోతే ఎలా చెప్పు? ఈ అమ్మకి సంతోషంగా ఉండదు. నిన్ను నువ్వు కాల్చివేసుకుంటున్నావు. నీ మనసును వేదన పరుచుకుంటున్నావు. ఈ తల్లికి ఎంతో కష్టంగా ఉంది మనసు. నా బిడ్డ ఇంతలా కుమిలిపోతుంది అంటే. నీ మనసులో ఉన్న ఆ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను. దొరికేంత వరకు దుఃఖించొద్దు. ఈ తల్లితో పంచుకో. నీకున్నటువంటి బాధ అంతా తొలగిపోతుంది. జీవితంలో నీకు ఎదురు దెబ్బలే తగిలాయి, అది నేను కాదన్ను. అలా ఎన్నో సమస్యలు కుటుంబాలని చుట్టుముడతాయి. కానీ వాటన్నిటిని ఎదుర్కొని ఈరోజు ఇంతవరకు నిలబడాలి కదా. నిలబడ్డావు కదా తల్లి. రాబోయే శుభవార్త నువ్వు ఎందుకు వదులుకోవాలి చెప్పు? జీవితంలో ఖచ్చితంగా ఆ శుభవార్తను నేను జరిపిస్తాను. ప్రశాంతంగా మాత్రం ఉండు తల్లి. కొద్దిగా గమనించు చాలు, అన్నీ నీకు అర్థమవుతాయి. రానున్న రోజుల్లో కూడా నీకు అలానే ఉంటుంది. నువ్వు అస్సలు అనుకోవద్దు. ఊహించుకున్నటువంటి ఇప్పటి వరకు నా కుటుంబం సమస్యల్లో ఉంది, అసలు సమస్యలే నా జీవితమా అని బాధపడ్డావు. నీకు ఏది కలిసి రాలేదని బాధపడ్డావు. కానీ ఈ వారాహి తల్లి నీకుందమ్మా. ఈ వారాహి తల్లి నీకు ఆ శివ అనుగ్రహంతో నేను నీ ముందుకొచ్చాను. నీకు అన్నీ కూడా సకాలంలో అన్నీ జరిపించేలా చేస్తాను. నా దగ్గర బాధపడ్డావు కదా, నేను తట్టుకోలేను తల్లి. నీ సమస్యకు మంచి పరిష్కారం అయితే అతి త్వరలోనే దొరికేలా చేస్తాను. నీకు కావలసిన పనులన్నీ కూడా నేను చక్కబెడుతున్నాను. నువ్వు విన్నటువంటి మాట నిజమే. నేనేదో నిన్ను బుజ్జగించడానికో ఊరుకోవడానికో చెప్పలేదమ్మా. నా భారమంతా నీ భారమంతా నాపై వేయి. నా సంతోషమంతా నీకు అందిస్తాను. నిన్ను బుజ్జగించడానికో శాంతిపరచడానికో చెప్పడం లేదు. నీకు నాపై ఉన్న నమ్మకాన్ని, భక్తిని రెట్టింపు చేయడానికి చెబుతున్నాను. నీకు ఇస్తున్న బహుమతి ఇది అని చెబుతున్నాను. నీ కుటుంబానికి అన్యాయం జరుగుతూ ఉంటే ఈ తల్లి సహిస్తానా చెప్పు? ఊరుకుంటానా? ఇదిగో ఇప్పుడే నీ జీవితంలో జరిగేటువంటి ఈ కష్టకాలం అంతా నీ కర్మ ఫలితమే. ఆ కర్మ ఫలితాన్ని నువ్వు, నీ కుటుంబం కూడా అనుభవించేశారు. ఇక తొలగిపోయింది. ఇక అనుభవిస్తూనే ఉంటారు అనుకోవడం అది భ్రమ. బిడ్డ, భయపడకు. ఇక దాన్ని పూర్తిగా మర్చిపో. నీ కర్మఫలం తీరిపోయింది కాబట్టి ఇక నీకు మంచి రోజులు ఆరంభమయ్యాయి. ఇప్పటి వరకు నీ కష్టం తీరి నీ సమయాన్నంతా ఓర్పుగా, అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలా బాధగా నీ సమస్యల్ని ఒకటి తర్వాత ఒకటి నువ్వు ఎదుర్కొంటూ వచ్చావు. ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డావు. ఇది గొప్ప విషయమేనమ్మా. ఇది నిజంగా ఈ వారాహి తల్లి భక్తునికి ఉండవలసిన గొప్ప విషయం నీకుంది. అది నాకు చాలా గర్వకారణంగా కూడా ఉంది తల్లి. అసలు కానీ గుర్తుపెట్టుకో, నీలో ఆ బాధ, సమస్య, ఆ యొక్క మదన, వేదన ఇవన్నీ కూడా నీ మనసు బరువును పెంచేస్తాయమ్మా. అసలు ఆ అవస్థలు నువ్వు ఎలా పడగలవు చెప్పు? అది ఎంత బాధగా ఉంటుందో ఈ తల్లిగా నేను ఊహించలేనా? ఎంతో అత్యవసరమైతే కానీ ఎవరూ దుఃఖించరు. కానీ నీకు వచ్చేటువంటి సమస్యల వలన నువ్వు అనుక్షణం దుఃఖిస్తూనే ఉన్నావు. ఆ సంగతి నేను కళ్ళారా చూస్తున్నాను. కానీ ఎంత బాధపడ్డావు, నీ కుటుంబం ఎంత ఇబ్బందులు పడిందో ఈ అమ్మకు తెలుసు. చీటికి మాటికి కన్నీళ్లు పెట్టుకోవద్దు తల్లి. ఎందుకంటే మంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు కాబట్టి. నువ్వు భరించలేనంత బాధ నీలో ఉంది కాబట్టి ఇన్ని రోజులు నేను ఇప్పుడు నీకు మంచి సలహా ఇస్తున్నాను. నీలో ఉన్న దుఃఖాన్ని ఈ రోజుతో పూర్తిగా అంతమైపోయింది. విడిచిపెట్టు. మనసంతా కూడా తీరని వేదనతో భారంగా నిండిపోయింది కదా, వాటిని బయటికి కక్కేసాయి. నీలో ఉన్నటువంటి దుఃఖం వెళ్ళిపోతేనే అన్నీ కూడా సకాలంలో జరుగుతాయి. అన్నీ సవ్యంగా జరుగుతాయి. మంచి ఆలోచనలు వస్తాయి. నీ బాధ చాలా వరకు తగ్గిపోతుంది. ఆఖరికి వచ్చేసింది తల్లి మంచి రోజులు. అందుకే ఒక్కసారి దుఃఖించడం కూడా మంచి విషయం అని నీలో ఉండే ఆలోచనలు, రకరకాల పరిస్థితులను బట్టి నీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ కూడా నీకు కేవలం బాధను తెస్తాయి. ఆ ఆవేదన నీలో పూర్తిగా తొలగించినప్పుడే ఆ వచ్చిన సమస్యను పూర్తిగా పరిష్కరించుకోగలవు. అప్పుడు ఆలోచన వస్తుంది, నువ్వు ఎంత పరిమితి చెందావు. కాబట్టి నీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయాలి. అయితే ఒక్క నిమిషం మాత్రం బాగా గుర్తుంచుకో. నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు. నీ వారాహి తల్లి నీ పక్కనే ఉన్నాను. నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను. నీకు ఎలాంటి ఆపద నేను రానివ్వను. నువ్వు కోరుకున్నట్లుగానే అన్నీ జరిపిస్తాను. ఒక్కొక్కటిగా జరిపిస్తాను. నువ్వు ఇన్ని రోజులు నీ జీవితం గురించి బాధపడ్డావో, ఏ సుఖ సంతోషాల కోసమైతే నువ్వు ఆరాటపడ్డావో, నీ జీవితంలో సంతోషం లేదని దుఃఖించావో అవి పొందబోతున్నావు. పొందేలా చేస్తానమ్మా. ముఖ్యంగా నీ పిల్లల గురించి నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. వారు పుట్టినప్పుడే బంగారు భవిష్యత్తు నేను రాసి పంపించాను కదా.
నువ్వు ఏ విధమైనటువంటి సందేహాలు ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ఉండు. అలాగే వారు వెళ్ళిన ప్రతి చోట కూడా గొప్ప విజయం సాధించుకుంటూ ఉంటారు. నా యొక్క బలం, ఆశీర్వాదం అన్నీ నీకు అందిస్తాను. నా బిడ్డల భవిష్యత్తు నేను బంగారమయం చేస్తాను. ఈ రోజు నుండి నీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. నువ్వే చూస్తావుగా. నేను ఈ మాట ఇస్తున్నాను. మాట ఇచ్చి మరీ చెబుతున్నాను తల్లి. నీ మనసులో నువ్వు పడుతున్న వేదన తుడిచిపెట్టాయి. దాని గురించి నువ్వు అనుకున్నటువంటి పని పూర్తి విజయవంతంగా కావాలని ఆశించు. అది నిర్విఘ్నంగా పూర్తవుతుంది. నీకు పట్టిన కర్మ ఫలితాలన్నీ తీరబోతున్నాయి. ఇకపై ఆనందాలకు మాత్రమే నీ జీవితంలో తావుంటుంది. ప్రశాంతతతో కూడినటువంటి జీవితం నీకు, నీ కుటుంబానికి లభిస్తుంది. ఇన్ని రోజులు నేను అలా దుఃఖిస్తూ ఉండడం నా వల్ల నా కుటుంబం ఎంత బాధపడ్డదో అని కృంగిపోయావు కదా. ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నామో, ఎంత దుఃఖానికి గురయ్యామో అని బాధపడ్డావు కదా. ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నావు అని నువ్వు అడగొచ్చు. కానీ కొంత పరీక్షాకాలం అనేది ఉంటుంది కదమ్మా. ఆ పరీక్షాకాలం తీరిపోయింది. ఆ పరీక్షాకాలం తీరిందే ఎవ్వరూ ఏమి చేయలేరు. ఎంతటి వారైనా సరే కొన్ని పరీక్షలను తట్టుకొని నిలబడాలి. ఆ పరీక్షలను ఎదుర్కోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నేను ఏ విధమైనటువంటి బాధ కలిగినా సరే, ఎటువంటి దుఃఖం వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు వాటిని ఎదుర్కొని పక్వపడ్డావు, ధైర్యంగా నిలబడి ఉన్నావు. అలానే నీ కుటుంబంలో వారికి కూడా పక్వపరిచి నువ్వు ధైర్యంగా హాని కలిగించకుండా నిర్భయంగా ఉండగలిగావు. అదంతా కూడా ఈ అమ్మ అనుగ్రహమే. నా అనుగ్రహం, ఆశీర్వాదంతో జరిగాయి. నన్ను తలుచుకున్నావు కదా తల్లి. నీకు ఎనలేని శక్తిని అందించాను. నేను మాత్రం నిన్ను సదా కాపాడుతూ వస్తున్నానమ్మా. ఇందులో సందేహం లేదు. ఇది నువ్వు గ్రహించాలి. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యమే. ఇన్ని రోజులు నేను అనుకున్నటువంటి ఏ కార్యము జరగలేదు అని నువ్వు బాధపడ్డావు. కానీ వాటికన్నిటికీ కొన్ని లెక్కలుంటాయి తల్లి. నా జీవితం నా తల్లి పట్టించుకోవటం లేదు. అన్ని సమస్యలే. ఎంత బాధపడినా సహాయంగా నా వారాహి తల్లి రాలేదు అని నిరూసులో కూరకపోయావు. అది నేను చూస్తూ ఉన్నాను కదా. నీ మనసులో ఆవేదన నేను వింటున్నానుగా బిడ్డ. కాబట్టి ఇక నుండి నీ జీవితం ఎలా మారుతుందో, ఎలా మారుస్తావో నువ్వే చూస్తావుగా. నీ కళ్ళారా నువ్వే చూసేలా చేస్తాను. శ్రమించడం అనేది నీ కర్తవ్యం. అందుకు కావలసిన శక్తిని, సంపదని ఇవ్వడం నా యొక్క బాధ్యత. నిన్ను బాధకు గురి చేయడమే పనిగా పెట్టడం. కొంతమంది నువ్వు ఏ విధమైన సమాధానం ఇవ్వట్లేదు, అలాగే కాలం అనేది వారికి తప్పకుండా మంచి సమాధానం ఇస్తుందని నేను చెబుతున్నాను. నీ మనసుకు నువ్వే సర్ది చెప్పుకోవాలి. బిడ్డ, నీకు నీపై ఎంత నమ్మకం ఉందో, ఏదైనా సరే నేను సాధించగలను, జయించగలను అనే విశ్వాసం కూడా ఉంది. కాకపోతే కొన్ని రోజులు, సంవత్సరాలుగా నీకు అనుకూలంగా లేదు అంతే. ఇప్పటి నుండి అంతా అనుకూలమైన సమయమే. నీ జీవితాంతం దిగ్విజయంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టం సంతోషంతో మునిగిపోతుంది. నువ్వు, నీ కుటుంబం యొక్క ఆనందాన్ని చూడబోతున్నారు. నువ్వు ఏదైతే కలలు కన్నావో ఆ కలలన్నీ నీ కళ్ళ ముందు నిజమవుతాయి. మనస్ఫూర్తిగా ఇక నుండి నీ మనసులో నిశ్చయంగా ఉండు. భయాన్ని బయటపడేసి మనసును హాయిగా ప్రశాంతంగా ఉంచుకో. ఈ అమ్మ నామాన్ని స్మరిస్తూ ఉండు. నీకు జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది తల్లి. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఈరోజు ఈ అమ్మ సందేశం తీసుకొచ్చాను అంటే అది నీకోసమే, నీకోసం మాత్రమే. ఇక నీ జీవితంలో గొప్ప నోరు తీపి చేసుకునే శుభవార్త కూడా అందుకుంటావు. ఈ శుక్రవారంలోగా నీకు శుభవార్త అందచేస్తానమ్మా. ఈ అమ్మకు ధన్యవాదాలు చెప్పుకుంటావు కదా. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.